ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు. విఘ్నాలని తొలగిపోయి ఈ సంవత్సరం మీకు అన్ని మంచి చేకూరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. కోరుకున్నానని చెప్పి చెప్పడం మాత్రమే కాదు, కోరుకున్నానని చెప్పి యాక్షన్స్లో కూడా చూపించాలి కదా. సో అందుకని ఈరోజు అలాంటి ఒక వీడియోని అయితే మీ ముందు తీసుకొస్తున్నాను. విషెస్ అయిపోయాయి కాబట్టి చాలా సీరియస్ టాపిక్లోకి అయితే వెళ్ళబోతున్నాం. ఈరోజు నేను మీకు ఈ వీడియోలోని చాలా డేటాని అయితే ప్రజెంట్ చేయబోతున్నాను. ఈ డేటాను ప్రజెంట్ చేయడానికి వెనకాలన్న కారణం కూడా ఉన్నది. చాలాసార్లు మీకు ఈ థీమ్లో ఆపర్చునిటీ ఉన్నది, ఈ సెక్టర్లో ఆపర్చునిటీ ఉన్నది, మనం డబ్బులు సంపాదించవచ్చు అని చెప్పి మాట్లాడుతుంటాను కదా. నాకు ఏదైతే అనిపిస్తుందో ఆపర్చునిటీని మాట్లాడడం మాత్రమే కాదు, అలాగే రిస్క్ ఏదైతే ఉన్నదో క్లియర్లీ రిస్క్ కనబడుతున్నప్పుడు దాని రిలేటెడ్గా అలర్ట్ చేయడం కూడా అంతే ఈక్వల్లీ ఇంపార్టెంట్ అని అయితే ఫీల్ అవుతాను. ఐ ఫీల్ తెలుసో తెలియకో చాలామంది ఇన్వెస్టర్లు, ఇన్ఫ్యాక్ట్ చాలామంది తెలియక చేస్తున్నారు. తెలియక వాళ్ళు కష్టాజీతం ఏదైతే ఉన్నదో దాన్ని రాంగ్ ఫండ్స్లో రాంగ్ టైంలో అయితే పెడుతున్నారు. ఐఎమ్ షూర్ చాలామంది ఓన్లీ ఆపర్చునిటీలు మాత్రమే విని ఇలాంటి రిస్క్ పార్ట్ ఏదైతే ఉన్నదో దీన్ని ఇగ్నోర్ చేస్తారో వాళ్ళ పరిస్థితి ఎలా అయిపోద్ది అంటే, రీసెంట్గా నాని గారిది మూవీ రిలీజ్ అయింది కదా, సరిపోతా శనివారం అని చెప్పి. అందులో ఒక డైలాగ్ ఉంటుంది, పోతారు మొత్తం పోతారు. సో అసలు ఏం జరుగుతుందో తెలియకుండా ఓన్లీ పాస్ట్ పర్ఫార్మెన్స్ ఆధారంగా రిస్క్ని ఇగ్నోర్ చేసి మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళినట్టయితే ఆ సినిమాలో డైలాగ్ లాగే పోతాయి, మనం ఇన్వెస్ట్ చేసిన డబ్బులు అన్నీ పోతాయి. మీకు ఇంట్రోని చాలా డేటాను ప్రజెంట్ చేయబోతున్నా అని చెప్పాను కదా. యాక్చువల్లీ ఈ డేటాను మేము గ్యాదర్ చేయకముందు అసలు ఈ డేటాని ఎందుకు గ్యాదర్ చేయాలనిపించిందో చెప్తాను. మన ఆస్క్ మనీ పర్ షో ఏదైతే ఉన్నదో ఆ షో నాకు వన్ ఆఫ్ ది ఎర్లీ ఇండికేటర్లా ఉపయోగపడుతుంది అన్నమాట. క్లియర్లీ ఇన్వెస్టర్స్ ఒక సెంటిమెంట్ ఎటువైపు ఉన్నది, అంటే యూఫోరియా ఎక్కడ ఉన్నది, పెసిమిజం ఎక్కడ ఉన్నది, వచ్చే క్వశ్చన్స్ బట్టి అర్థమవుతుంటుంది. రీసెంట్గా లాస్ట్ 5-6 మంత్స్కి ఏవైతే క్వశ్చన్స్ వస్తున్నాయో వస్తున్న క్వశ్చన్స్ బట్టి క్లియర్లీ అర్థమవుతుంది ఇక్కడ అయితే యూఫోరియా బిల్డ్ అవుతుందని నాకు అనిపించింది. టీమ్ని డేటా గ్యాదర్ చేయమన్నాను, వాళ్ళు చాలా డేటా కలెక్ట్ చేశారు. మీకు కనబడుతుందో లేదో తెలియదు, మీకు ఎనీవేస్ డేటా ప్రజెంట్ చేసేటప్పుడు చూపిస్తాను. సో ఆ డేటాని అయితే వాళ్ళు గ్యాదర్ చేసాక క్లియర్లీ అర్థమైంది ఒక పెద్ద బబులే ఇక్కడ బిల్డ్ అవుతుంది, మన వాళ్ళని అలర్ట్ చేయకపోతే చాలా రిస్క్లో అయితే పడిపోతారని. ఒక విషయం గైస్, ఇంత డేటాని గ్యాదర్ చేయడానికి టీం అయితే చాలా ఎఫర్ట్ పెట్టారు. ఐ హోప్ మీరు వీడియో చూసినప్పుడు మీకు ఎక్కడో ఒక చోట ఓకే ఆపర్చునిటీ గురించి మాత్రమే కాదు రిస్క్ గురించి కూడా వీళ్ళు మాట్లాడుతున్నారు, ఓకే అప్రిషియేట్ చేద్దాం, కొంతమందికి వీళ్ళ కంటెంట్ రీచ్ అయ్యేటట్టు హెల్ప్ చేద్దాం అనిపించినట్టయితే మేము అడిగేది ఒక్కటే, వీడియోని తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోకండి. సో దట్ మీరు లైక్ చేసినట్టయితే మమ్మల్ని ఇలాంటి కంటెంట్ మీద వర్క్ చేయడానికి అయితే ఎంకరేజ్ చేస్తుంది. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో కూడా చాలామంది తెలుసో తెలియకో ఇలాంటి రిస్క్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ కష్టాజీతంతో వాళ్ళకు కూడా ఒక అలర్ట్లో అయితే ఈ వీడియో ఉపయోగపడుతుంది. వాళ్ళకి తప్పకుండా షేర్ చేయడం అయితే మర్చిపోకండి. నేను ఈరోజు మాట్లాడబోయే కేటగిరీ ఈ థీమాటిక్ ఫండ్స్. థీమాటిక్ ఫండ్స్ అంటే ఏ ఫండ్స్ వస్తాయి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్, డిఫెన్స్ ఫండ్స్, పవర్ ఫండ్స్, రియాలిటీ, హెల్త్ కేర్, బ్యాంకింగ్, ఐటీ, ఫార్మా, కన్జంప్షన్, పిఎస్యూ బ్యాంక్స్, ఆటో, మ్యానుఫ్యాక్చరింగ్, ఇలా మీకు ఇప్పుడు స్క్రీన్ మీద కనబడుతున్నాయి కదా. ఈ కేటగిరీ ఆఫ్ ఫండ్స్ ఏవైతే వస్తాయి ఇవన్నీ కూడా థీమాటిక్ కేటగిరీ ఆఫ్ ఫండ్స్లోకి వస్తాయి. బై ద వే మనం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఇక్కడ ఏవైతే మీకు కేటగిరీలు కనబడుతున్నాయో ఆ కేటగిరీలో ఏ కేటగిరీ ఆఫ్ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేశారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దట్ ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ ఏ కేటగిరీస్లో ఇన్వెస్ట్ చేస్తున్నారని అర్థమవుతుంది. అండ్ మీకు ఒకవేళ అసలు వీటిలో నేను ఇన్వెస్ట్ చేస్తానో లేదో తెలియట్లేదు అనుకోండి, మీరు ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు బట్ నేను నిజంగా ఈ కేటగిరీలో ఇన్వెస్ట్ చేస్తానో లేదో తెలియనట్టయితే మీరు క్లియర్లీ మీ డబ్బులతోనైతే రిస్క్ తీసుకున్నారు, అదైతే అర్థం చేసుకోండి. అట్లీస్ట్ మనకి మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం అని అయితే తెలియాలి కదా. ఈ థీమాటిక్ ఫండ్స్ రిలేటెడ్గా నేను టీమ్కి ఫస్ట్ ఇచ్చిన టాస్క్ ఏంటంటే నెట్ ఇన్ఫ్లోస్ ఎంత వస్తున్నాయో చూడండి అన్నాను. నెట్ ఇన్ఫ్లోస్ అంటే ఏంటి? మనం ఇన్వెస్ట్ చేస్తుంటాం కదా, మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు ఇంకొంతమంది ఇన్వెస్టర్లు డబ్బులు విత్డ్రా కూడా చేస్తుంటారు. సో ఆ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఫ్లో వస్తుందో దాంట్లోంచి ఆ విత్డ్రాల్స్ ఏవైతే వాటిని డిడక్ట్ చేసాక ఏదైతే మనకి నెంబర్ వస్తుందో అది నెట్ ఇన్ఫ్లో అవుతుంది అన్నమాట. ఇది పాజిటివ్లో వస్తుందంటే ఎడిషనల్గా ఫ్లో వస్తున్నట్టు, అదే నెగిటివ్లోకి వెళ్తున్నది అనుకోని క్లియర్లీ అవుట్ఫ్లో వెళ్తున్నట్టు, అదే బాగా ఎక్కువ నెంబర్ వస్తుందంటే క్లియర్లీ ఎక్కువ ఇన్ఫ్లోస్ వస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ఏప్రిల్ 2021 నుంచి ఈ డేటా అయితే తీసాం. ఏప్రిల్ 2021లోని ఈ థీమాటిక్ ఫండ్ కేటగిరీ ఏదైతే ఉన్నదో ఈ కేటగిరీలోకి వచ్చిన మంత్లీ ఇన్ఫ్లో చూసినట్టయితే 1705 crores. అండ్ దాని తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఇప్పుడు స్క్రీన్ మీద డేటా కనబడుతుంది కదా, చాలాసార్లు మనకి 4 digit ఆర్
మ్యాక్సిమం 3 డిజిట్ ఆర్ నెగిటివ్ ఇన్ఫ్లోస్ ఇలాంటివే కనబడుతుంటాయి. బట్ లాస్ట్ 7-8 మంత్స్గా చూడండి, ఐఎంఫీ ఇంకా ఆగస్ట్ డేటాని అయితే వాళ్ళ వెబ్సైట్లో ప్రజెంట్ చేయలేదు. బట్ జూలై 2024 నెంబర్ చూడండి, అక్షరాల 18,386 కోట్లు నెట్ ఇన్ఫ్లోస్ ఈ థీమాటిక్ ఫండ్స్లో వచ్చాయి. ఎక్కడ 1700 అండ్ 900, 800 కోట్లు అలా నెంబర్స్ వచ్చేది. ఇప్పుడు 18,386 కోట్ల ఇన్ఫ్లో, అండ్ అది కూడా లాస్ట్ 3 మంత్స్ అంటే జూలై, జూన్, మే మంత్స్లో చూసినట్టయితే 18,000 కోట్లు, 22,000 కోట్లు, 19,000 కోట్లు ఇది వస్తున్న ఇన్ఫ్లో అన్నమాట. అండ్ ఓవరాల్గా ఈక్విటీ ఇన్ఫ్లో ఏదైతే ఉన్నదో లాస్ట్ 3-4 మంత్స్గా మీరు చూసినట్టయితే 50% ఇన్ఫ్లో ఈ థీమాటిక్ ఫండ్స్లో వస్తుంది. 18,000 కోట్లు, 20,000 కోట్లు రావడం పెద్ద ప్రాబ్లం కాదు. బట్ ఓవరాల్గా ఈక్విటీలోకి లెట్సే మనకి 2 లక్షల కోట్లు వస్తుంది అనుకోండి, అప్పుడు ఇందులో ఒక 18,000 కోట్లు వస్తున్నట్టయితే ఒక పెద్ద ప్రాబ్లం కాదు. బట్ ఓవరాల్గా ఈక్విటీ ఫండ్స్, మిగిలిన కేటగిరీ ఫండ్స్ అన్నీ కలిపి మిగిలిన 50% ఇన్ఫ్లోస్ వస్తున్నట్టయితే ఈ థీమాటిక్ ఫండ్స్లోనే రీసెంట్గా కొన్ని మంత్స్లో 50% కన్నా ఎక్కువగానే ఇన్ఫ్లో వస్తుంది. ఈ నెట్ ఇన్ఫ్లో నెంబర్ ఏదైతే ఉన్నదో ఓవరాల్గా వచ్చిన డబ్బులు కదా. ఓవరాల్గా వచ్చిన డబ్బులు బట్టి మనం హెచ్ఎన్ఏ అంటే లార్జ్ ఇన్వెస్టర్ల దగ్గర నుంచి వచ్చిందా, లేకపోతే చిన్న ఇన్వెస్టర్లు అంటే రీటైల్ ఇన్వెస్టర్స్ లైక్ మనలాంటి వాళ్ళ దగ్గర నుంచి వచ్చిందా అని మనం డిఫరెన్షియేట్ చేయలేం. సో అందు గురించి అని నేను టీమ్కి ఏం చెప్పానంటే ఓన్లీ నెట్ ఇన్ఫ్లో మాత్రమే కాదు, కొత్త ఫోలియోస్ ఎన్ని క్రియేట్ అయ్యాయి, ఓకే ఆ డేటాని తీసుకురండి అని చెప్పాను. ఆ డేటా వాళ్ళు పుల్ చేస్తే లెట్ మీ షో యూ దట్ డేటా యాజ్ వెల్. 2019 డిసెంబర్లోని ఈ థీమాటిక్ ఫండ్స్లోని ఓవరాల్గా ఉన్న ఫోలియోస్ చూసినట్టయితే 64 లక్షల ఫోలియోస్ మాత్రమే ఉండేవి. వెరాజ్ లేటెస్ట్ జూలై డేటా చూసినట్టయితే ఫోలియో కౌంట్ ఏకంగా 2,47,00,000 రీచ్ అయిపోయింది. అంటే ఈ పీరియడ్లోని థీమాటిక్ ఫండ్స్లోని ఫోలియోస్ యొక్క కౌంట్ 2.8 టైమ్స్ పెరిగింది. నాకు కొంతమంది అనొచ్చు దీనిదే ఉంది, రీసెంట్గా బుల్ మార్కెట్ నడుస్తుంది కాబట్టి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్ఫ్లోస్ అలా వస్తున్నాయి అని చెప్పి. సేమ్ థింగ్ నేను ఈక్విటీ ఫండ్స్, మిగిలిన ఫండ్స్ ఏవైతున్నాయో ఓవరాల్గా ఈక్విటీ ఫండ్స్లో వస్తున్న ఫోలియో కౌంట్ గ్రోత్ ఏదైతుందో దాని డేటా కూడా పుల్ చేసాం. అక్కడ చూసినట్టయితే మిగిలిన ఈక్విటీ ఫండ్స్లోని ఫోలియో కౌంట్ ఈ పీరియడ్లో గ్రో అయింది జస్ట్ 1.2 టైమ్స్ మాత్రమే. సో దీన్ని బట్టి క్లియర్లీ అర్థమవుతుంది కదా. ఇన్ఫ్యాక్ట్ నేను మంత్ ఆన్ మంత్ డేటా కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు స్క్రీన్ మీద చూడండి, లాస్ట్ 8 మంత్స్ డేటా అయితే క్లియర్లీ మ్యాట్ రష్ అయితే ఈ థీమాటిక్ ఫండ్స్లో మనకు కనబడుతుంది. ఈ మ్యాట్ రష్తోని ఈ థీమాటిక్ ఫండ్స్లో ఉన్న ఏఎం కూడా 64,000 crores నుంచి ఇప్పుడు 4,21,000 crores అయితే రీచ్ అయిపోయింది. అంటే ఈ పీరియడ్లోని ఏఎం గ్రో అయింది 5.5 టైమ్స్. అంటే ఫోలియో కౌంట్ కన్నా కూడా ఏఎం గ్రోత్ చూడండి ఎన్ని టైమ్స్ పెరిగిందో, 5.5 టైమ్స్. వేరే ఈక్విటీ ఫండ్స్లో ఏం చూసినట్టయితే 2.8 టైమ్స్ గ్రో అయింది. సో ఓవరాల్ ఈక్విటీ ఫండ్స్ కన్నా కూడా ఈ థీమాటిక్ ఫండ్స్లోని వస్తున్న ఇన్ఫ్లో అవ్వచ్చు, వస్తున్న నెంబర్ ఆఫ్ ఇన్వెస్టర్స్ అవ్వచ్చు బాగా పెరుగుతున్నారు మనకు అర్థమవుతుంది. ఇక్కడ మిస్టేక్ ఓన్లీ ఇన్వెస్టర్స్ మాత్రమేనా అంటే నో, ఇన్వెస్టర్స్ మాత్రమే నేను చెప్పను. క్లియర్లీ ఏఎంసీస్ కూడా తప్పు ఉన్నది. ఏఎంసీస్ అంటే మన మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఏవైతే వాళ్ళది కూడా తప్పు ఉన్నది. ఎందుకు వాళ్ళు తప్పు ఉన్నది అంటానంటే అన్ని ఏఎంసీస్ బ్యాడ్ అని చెప్పడం నా ఉద్దేశం కాదు. దేర్ ఆర్ గుడ్ ఏఎంసీస్ యాజ్ వెల్. క్లియర్లీ ఎక్కడైతే యూఫోరియా ఉన్నది, ఎక్కడైతే ఇన్వెస్టర్లు డబ్బులు కోల్పోయి రిస్క్ ఉన్నది అని చెప్పి అనిపిస్తుందో అలాంటి టైంలో కొన్ని ఫండ్ హౌస్లు ఏం చేస్తాయంటే ఇన్ఫ్లోస్ తీసుకోవడం ఆపేస్తాయి, లేదా ఆ కేటగిరీలో ఫండ్స్ అయితే లాంచ్ చేయవు. వెరస్ ఇంకొన్ని ఏఎంసీస్ ఏంటంటే వాళ్ళు ఎప్పుడైతే మ్యాడ్ రష్ ఉంటుందో, అంటే ఇన్వెస్టర్లు పాస్ట్ పర్ఫార్మెన్స్ చూసి ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఓకే ఈ కేటగిరీలో ఎక్కువగా ఇన్ఫ్లోస్ వస్తున్నాయని చెప్పి వాళ్ళకి అర్థమవుతుందో అదే కేటగిరీలో కొత్త ఫండ్స్ తీసుకొచ్చి, ఏంటంటే ఇన్వెస్టర్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉన్నది కాబట్టి వాళ్ళు ఇన్ఫ్లోస్ కలెక్ట్ చేయగలరు కదా, అందుకని ఇన్ఫ్లోస్ని అయితే కలెక్ట్ చేస్తుంటారన్నమాట. సో ఏఎంసీస్ ఒక ఈ బిహేవియర్ ఏదైతే ఉన్నదో విచ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ ఇన్వెస్టర్స్. ఎందుకంటే ఇన్వెస్టర్స్లో అందరూ రిస్క్ని అర్థం చేసుకోగలిగే ఇన్వెస్టర్సే ఉంటారు. చాలామంది తెలియక ఇప్పుడు ఆన్లైన్ వరల్డ్లోనే అంటే ఇంతకుముందు కేసు వేరు, ఇప్పుడు ఆన్లైన్ వరల్డ్లోనే ఎక్కడో ఒక చోట ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లోని పాస్ట్ పర్ఫార్మెన్స్ చూసే తెలుసో తెలియకో ఇన్వెస్ట్ చేసేస్తున్నారు. సో అలా ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పాపం డబ్బులు కోల్పోయే రిస్క్ కూడా ఉంటుంది కదా. ఏఎంసీస్ చూసినట్టయితే వాళ్ళు ఈ థీమాటిక్ ఫండ్స్లోని 2019 టైంలో 98 ఫండ్స్ ఉన్నట్టయితే ఇప్పుడు ఓవరాల్గా ఈ థీమాటిక్ ఫండ్స్ కౌంట్ చూసినట్టయితే మనం 174 ఫండ్స్ ఉన్నట్టుగా చూడొచ్చు. అండ్ లాస్ట్ 6 నెలల్లోనే, ఓకే లాస్ట్ జస్ట్ ఈ 6 నెలల్లోనే 36 థీమాటిక్ ఫండ్స్ లాంచ్ చేశారు. అందులోని కేవలం 27 ఫండ్స్ మాత్రమే ఏకంగా 57,000 crores మనీని అయితే కలెక్ట్ చేసింది. అండ్ ఆ కలెక్ట్ చేసిన ఫండ్స్ ఒక లిస్ట్ మీరు ఇక్కడ చూడొచ్చు. క్లియర్లీ అంటే ఇన్వెస్టర్స్ ఒక ఇంట్రెస్ట్ అవ్వచ్చు, ఏఎంసీస్ వాళ్ళు ఈ ఆపర్చునిటీని చూసి వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేయడం అవ్వచ్చు, ఇదంతా కూడా జరిగేది ఏంటి పర్ఫార్మెన్స్ ఆధారంగానే కదా. సో బేసికల్ లాస్ట్ 1 to 2 years ఆర్ 3 years పీరియడ్లోని థీమాటిక్ ఫండ్స్లోని ఎస్పెషల్లీ కొన్ని థీమ్స్లో
క్వార్టర్లోని ఏదైతే పర్ఫార్మెన్స్ కనబడుతుందో ఆ పర్ఫార్మెన్స్ చూసే ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ మీలో చాలామంది అడగచ్చు, ఓకే బాగా పర్ఫామ్ చేస్తున్నాయి కదా, బాగా పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఇన్వెస్ట్ చేయడంలో తప్పే ఉన్నది అని చెప్పి. ఓకే, అలా అడిగే ఇన్వెస్టర్స్ అందరికీ మీకు ఇంకొక డేటాని అయితే ప్రజెంట్ చేయబోతున్నాను. థీమాటిక్ ఫండ్స్ ఇప్పుడు మాత్రమే కాదు ఇలా పర్ఫామ్ చేయడం, ప్రీవియస్గా కూడా వేరియస్ టైమ్స్లో వేరియస్ టైప్స్ ఆఫ్ థీమాటిక్ ఫండ్స్ చాలా బాగా పర్ఫామ్ చేశాయి కదా. ఆ పర్ఫామ్ చేసినప్పుడు ఆ ఫండ్స్ ఎలా డెలివర్ చేసి అండ్ మన బెంచ్ మార్క్ ఏదైతే ఉన్నదో ఆర్ సెన్సెక్స్ ఏదైతే ఉన్నదో సెన్సెక్స్తో కంపేర్ చేస్తే ఎంత అవుట్ పర్ఫార్మెన్స్ డెలివర్ చేసి అండ్ ఆ పర్ఫార్మెన్స్ తర్వాత నెక్స్ట్ సబ్సిక్వెంట్ ఇయర్స్లోని ఇన్వెస్టర్స్ని ఎంత టార్చర్ చేసాయో ఆ డేటాకు చూపిస్తాను చూడండి. నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం 5 కేటగిరీ ఆఫ్ ఫండ్స్ డిఫరెంట్ కేటగిరీస్లోంచి ఫండ్స్ని అయితే తీసుకున్నాను. అండ్ ఎప్పుడైతే ఇలా ఈ ఇన్ఫ్లోస్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, అలాంటి ఇన్ఫ్లోస్ వచ్చిన పీరియడ్ ఏదైతే ఉన్నదో ఆ పీరియడ్ టైంలో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్కి దాని నెక్స్ట్ 4-5 ఇయర్స్లోని పరిస్థితి ఏంటి అని డేటా మీకు ఇప్పుడు ప్రజెంట్ చేయబోతుంది. ఫస్ట్ కేటగిరీ ఇన్ఫ్రా. ఇప్పుడు బాగా ఈఫోరియాలో ఉన్న కేటగిరీ ఇది. ఇన్ఫ్రాలో మనం ఇప్పుడు ఏదైతే ఈఫోరియా చూస్తున్నామో సిమిలర్ ఈఫోరియా 2004 నుంచి 2008 పీరియడ్లో కూడా చూసాం. ఆ టైంలో ఇన్ఫ్రా ఫండ్స్, ఇన్ఫ్రా స్టాక్స్ ఏవైతే రిటర్న్ డెలివర్ చేసిందో క్రేజీ అన్నమాట. కొన్ని స్టాక్స్ అయితే 100-150 బ్యాగర్లు కూడా అయిపోయాయన్నమాట ఈ పీరియడ్లోని. అండ్ మన ఇండియాలో ఫస్ట్ ఇన్ఫ్రా ఫండ్ యూటీఐ ఇన్ఫ్రా ఫండ్. నా యూటీఐ ఇన్ఫ్రా ఫండ్ ఒక పర్ఫార్మెన్స్ చూసినట్టయితే 2004 నుంచి 2008 పీరియడ్లోని 58% CAGR రిటర్న్ డెలివర్ చేసింది. వేరే ఇదే పీరియడ్లోని సెన్సెక్స్ డెలివర్ చేసిన రిటర్న్ చూసినట్టయితే 40%. అండ్ చాలామంది ఓల్డ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో మీరు దీన్ని రిలేట్ చేసుకోగలరు. 2007-8 పీరియడ్లోని ఇన్ఫ్రా ఫండ్స్లోని ఎలాంటి యూఫోరియా ఉండేది. ఇన్ఫ్రా ఫండ్స్లోని యాక్చువల్లీ అప్లికేషన్ దొరకడమే చాలా కష్టం అయిపోయేది. ఇప్పుడంతా మనకు ఆన్లైన్ అయిపోయింది కదా, ఆ టైంలోని అప్లికేషన్ ఏంటి ఫ్రీగా దొరుకుతుంది కదా. ఓకే, అప్లికేషన్ కూడా డబ్బులు ఇచ్చి కొనుక్కోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది అన్నమాట. అలాంటి మ్యాడ్ రష్ అయితే బిల్డ్ అయింది. అలాంటి సినారీలో అంటే ఆ టైంలో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో ఇన్వెస్టర్స్ దాని తర్వాత పీరియడ్ చూసినట్టయితే 2008 నుంచి 2013 పీరియడ్ మనం చూసినట్టయితే సెన్సెక్స్ -1% రిటర్న్ ఈ పీరియడ్లో డెలివర్ చేసినట్టయితే ఇన్ఫ్రా ఫండ్స్ 13% నెగిటివ్ రిటర్న్ డెలివర్ చేస్తాయి. ఇన్ఫ్యాక్ట్ రీసెంట్ లాస్ట్ 1.5 ఇయర్ పర్ఫార్మెన్స్ మనం పక్క తీస్తామనుకోండి, గత 14 సంవత్సరాల్లోని ఇన్ఫ్రా ఫండ్స్లో పీక్ టైంలో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈవెన్ FD రిటర్న్ కూడా సంపాదించి ఉంటారు. సో పీక్ టైంలో ఇన్వెస్ట్ చేస్తే వచ్చే రిస్క్ ఇది. ఓకే, మేబీ ఇన్ఫ్రా ఈజ్ వెరీ రిస్కీ సెక్టర్. ఇంకేదైనా సెక్టర్ గురించి మాట్లాడమంటే కమోడిటీ ఫండ్ తీసుకుందాం. నా కమోడిటీ ఫండ్స్లోని ఫస్ట్ లాంచ్ చేసిన ఫండ్ SBI కామా ఫండ్ అనమాట. నవ్వు ఈ SBI కామా ఫండ్ కమోడిటీ లాస్ట్ ర్యాలీ 2016 నుంచి 2018 పీరియడ్లో జరిగింది. ఈ పీరియడ్లోని సెన్సెక్స్ 24% రిటర్న్ డెలివర్ చేసినట్టయితే ఈ ఫండ్ 51% రిటర్న్ డెలివర్ చేసింది. ఓకే, సో ఇంత మంచి రిటర్న్ డెలివర్ చేసింది కదా అని చెప్పి పాస్ట్ పర్ఫార్మెన్స్ చూసి ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి నిజంగా యాక్చువల్లీ ఫండ్ ఏమైందంటే దాని తర్వాత ఫండే కాంబోలోకి వెళ్ళిపోయింది అన్నమాట. సో పర్ఫార్మెన్స్ బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఈ రెండు ఇంకా రిస్కీ సెక్టర్స్. ఫార్మా ఇలాంటి వాటిలోని ఇలాంటివి జరిగి ఉండకపోవచ్చు అని ఎవరైనా అనుకున్నట్టయితే లెట్ మీ షో యూ ఫార్మా ఎగ్జాంపుల్ యాజ్ వెల్. ఫార్మాలో నేను నిపాన్ ఫార్మా తీసుకున్నాను. యాక్చువల్లీ ఫస్ట్ ఫండ్ ప్రతి దగ్గర ఫస్ట్ ఫండ్ తీసుకున్నాను, బట్ ఇక్కడ కూడా ఫస్ట్ ఫండ్ తీసుకుంటే యూటీఐ ఫండే వస్తుంది అనమాట. యూటీఐ ఫండ్ వస్తే ఓన్లీ యూటీఐకి అగేన్స్ట్ మాట్లాడినట్టు అవుతుంది అని చెప్పి చేంజ్ ద ఫండ్. సో నిపాన్ ఫార్మా ఫండ్ విషయంకి వచ్చేసరికి ఫార్మా ర్యాలీ అంటే 2008 నుంచి 2015 పీరియడ్. ఈ టైంలోని ఫార్మా స్టాక్స్ మల్టీ బ్యాగ్ రిటర్న్స్ అయితే షేర్ హోల్డర్స్ డెలివర్ చేశాయి. ఇన్ఫాక్ట్ ఈ పీరియడ్లోని సెన్సెక్స్ పెరిగింది జస్ట్ 4%. అయితే ఈ నిపాన్ ఫార్మా చూసినట్టయితే మనకి క్లోజ్ టు 22% CAGR రిటర్న్ డెలివర్ చేసింది. అంత అవుట్ పర్ఫార్మెన్స్ ఉన్నది. అండ్ మిగిలిన ఫండ్స్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేసాయి. అండ్ స్టాక్స్ అయితే మనం అసలు చెప్పక్కర్లేదు అన్నమాట. అండ్ ఆ పీరియడ్లో 2015 పీరియడ్లో ఎవరైనా ఫార్మా ఫండ్లోని పాస్ట్ పర్ఫార్మెన్స్ చూసి ఇన్వెస్ట్ చేసినట్టయితే దాని తర్వాత ఇన్వెస్టర్స్ సఫర్ ఇలా అవ్వలేదు. ఓన్లీ కోవిడ్ పీరియడ్లోని మళ్ళీ ఫార్మా ఫండ్స్ ఫార్మా స్టాక్స్ బాగా పర్ఫామ్ చేసాయి. కానీ ఈవెన్ రీసెంట్ టైంలో కూడా చూసినట్టయితే ఓవరాల్గా ఫార్మా యాజ్ ఏ థీమ్ చూసినట్టయితే అండర్ పర్ఫార్మెన్సే మనకు కనబడుతుంది కదా. నువ్వు ఫార్మాని కంప్లీట్లీ ఇగ్నోర్ కొట్టేయాలంటే ఈ పాట గురించి తర్వాత మాట్లాడుకుందాం. నేను అలాగే దాని గురించి మాట్లాడబోతున్నాను. బట్ ఎనీవేస్ అసలు ఈవెన్ ఫార్మా కేటగిరీలో కూడా ఎలాంటి రిస్క్ ఉంటుందా అంటే ఎస్, క్లియర్లీ ఉంటుంది. అండ్ రీసెంట్గా మనకి అలాంటి ఒక సైకిల్ నడిచింది. నెక్స్ట్ కేటగిరీ రీసెంట్గా యాక్చువల్లీ ఒక ఫండ్ హౌస్ ఈ కేటగిరీలో ఫండ్ లాంచ్ చేసి ఇన్వెస్టర్స్ ఏకంగా 7,000 కోట్లు అయితే ఇచ్చారన్నమాట. ఆటో సెక్టర్ ఫండ్. సో నువ్వు ఆటో
ఆటో సెక్టర్ కేటగిరీ విషయంకి వచ్చేసరికి ఆటో సెక్టర్లోని ఇండియాలో ఫస్ట్ ఫండ్ యూటీ ట్రాన్స్పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ ఫండ్ అనమాట. ఈ ఫండ్ విషయంకి వచ్చేసరికి 2009 నుంచి 2018 మధ్యలో మనకి ఆటో సెక్టర్ చాలా మంచి ర్యాలీ అయితే ఇండియన్ మార్కెట్స్లో నడిచింది. ఈ పీరియడ్లో సెన్సెక్స్ 18% సిఏజీఆర్ రిటర్న్ డెలివర్ చేసినట్టయితే ఈ ఫండ్ 34% సిఏజీఆర్ రిటర్న్ డెలివర్ చేసింది. అండ్ ఎగ్జాక్ట్లీ ఆ టైంలోని ఈ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ చాలామంది ఉన్నారు నాకు తెలుసు. ఇన్ఫాక్ట్ మార్కెట్లోని ఈ ఫండ్కి ఉన్న క్రేజ్ అలా ఉండేది కాదు 2018 పీరియడ్లోని. ఆ 2018లోని ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో ఆ ఇన్వెస్టర్స్కి 2018 నుంచి 20 పీరియడ్ ఏదైతే ఉన్నదో లిటరల్లీ నైట్ మేర్స్ అన్నమాట. సెన్సెక్స్ -12% ఆ పీరియడ్లో రిటర్న్ డెలివర్ చేసినట్టయితే ఈ ఫండ్ 33% నెగిటివ్ రిటర్న్ డెలివర్ చేసింది. ఇన్ఫాక్ట్ లాస్ట్ 1 ఇయర్లో మనకి ఆటో సెక్టర్లో ఏదైతే బూమ్ కనబడుతుందో రిటర్న్స్ అవి మన మోస్ట్ ఆఫ్ ద ఆటో స్టాక్స్ బాగా పర్ఫామ్ చేయడం కనబడుతుంది కదా, ఆ పర్ఫార్మెన్స్ని ఇగ్నోర్ చేసాం అనుకోండి ఆ 2018లో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ స్టిల్ సఫర్ అవుతున్నట్టే మనం చూడొచ్చు. ఓన్లీ రీసెంట్ పర్ఫార్మెన్స్ వల్ల కొంచెం ఓవరాల్గా ఫండ్లో మనకి పర్ఫార్మెన్స్ అయితే కనబడుతుంది. ఐటీ గురించి మాట్లాడలేదు కదా, ఎందుకంటే ఐటీ ఈజ్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ థీమ్ అన్నమాట. ఐటీలో కూడా ఎలాంటి పీరియడ్స్ ఉన్నాయంటే ఐటీలో కూడా ఇలాంటి పీరియడ్స్ ఉన్నాయి. ఐటీ రియల్ బూమ్ మన ఇండియాలో చూసింది 1998 నుంచి 2000 పీరియడ్. దాని తర్వాత మనకి 2008 తర్వాత కూడా మంచి ర్యాలీ చూసాం ఐటీలోని. 1998 నుంచి 2000 పీరియడ్లోని సెన్సెక్స్ డెలివర్ చేసిన రిటర్న్ చూసినట్టయితే 52% సిఏజీఆర్ అయినట్టయితే ఇండియాలోని ఫస్ట్ ఐటీ ఫండ్ లాంచ్ చేసింది ఫ్రాంక్లిన్ టెక్నాలజీ ఫండ్ అన్నమాట. ఈ ఫ్రాంక్లిన్ టెక్నాలజీ ఫండ్ ఈ పీరియడ్లో 380% రిటర్న్ డెలివర్ చేసింది. నెక్స్ట్ ఇయర్ చూడండి సెన్సెక్స్ పడింది, సెన్సెక్స్ 36% పడినట్టయితే ఈ ఫండ్ ఏకంగా 72% పడింది. ఐటీ ఈజ్ వన్ సెక్టర్ ఏంటంటే ఓవరాల్గా కంపెనీస్ కూడా మంచి క్యాష్ ఫ్లోస్ జనరేట్ చేస్తుంటాయి అండ్ అలాగే రిస్క్లు కూడా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఐటీ సెక్టర్లోని ప్రొలాంగ్డ్ బేరిష్నెస్ అయితే మనకి అంతగా కనబడలేదు. ప్రతిసారి షార్ట్ సైకిల్స్లో రికవరీస్ కనబడ్డాయి. బట్ ఓవరాల్గా ఎనీ థీమాటిక్ ఫండ్ మనకి ఈ డేటా బట్టి అర్థం చేసుకోవాల్సిన మేజర్ క్రక్స్ ఏంటంటే ఇలాంటి యూఫోరిక్ అంటే భయంకరమైన ఇన్ఫ్లోస్ రావడం, పాస్ట్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ఈ పీరియడ్స్లోని ఎవరైతే ఇన్వెస్టర్స్ ఆ థీమాటిక్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారో ఆ ఇన్వెస్టర్స్ నెక్స్ట్ 2 to 3 years సఫర్ అయిందే మనకి క్లియర్లీ డేటా అయితే చెప్తుంది. నేను ఇలా చెప్తున్నాను కదా అని చెప్పి థీమాటిక్ ఫండ్స్ని కంప్లీట్లీ ఇగ్నోర్ చేసేయాలి ఆర్ మనం ఇన్వెస్ట్ చేసినట్టయితే కంప్లీట్లీ థీమాటిక్ ఫండ్స్ నుంచి ఎగ్జిట్ అయిపోవాలి. అసలు అవాయిడ్ చేయాల్సిన కేటగిరీ ఏదా అంటే కాదు. యాక్చువల్లీ మనకి ఆల్ఫా క్రియేషన్ థీమాటిక్ ఫండ్స్ ద్వారా జరుగుతుంది. బట్ ఆల్ఫా క్రియేషన్ ఎప్పుడు జరుగుతుంది? ఆల్రెడీ పర్ఫామ్ చేసిన తర్వాత మనం ఇన్వెస్ట్ చేస్తే ఆల్ఫా క్రియేషన్ జరగదు. మనకి ఆల్ఫా క్రియేషన్ ఎప్పుడు జరుగుతుంది అంటే అందరూ ఇగ్నోర్ చేస్తున్నారు, ఎవరు పెద్దగా ఇన్వెస్ట్ చేయట్లేదు. అలాంటప్పుడు మనం ఇన్వెస్ట్ చేస్తే మనకి అడిషనల్ రిటర్న్ అనేది జనరేట్ అవుతుంది అన్నమాట. ఈ థీమాటిక్ ఫండ్స్లో కూడా నేను యాక్చువల్లీ ఓవరాల్ థీమాటిక్ కేటగిరీ ఇన్ఫ్లోస్ తీసుకున్నాం అన్నమాట. వేరే మనం ఇండివిజువల్ కేటగిరీస్ తీసుకున్నాం అనుకోండి ఇంకా షాకింగ్ డేటా కనబడుతుంది. అంటే మొత్తం ఇన్ఫ్లోస్ అన్ని థీమాటిక్ ఫండ్స్లోకి అయితే రావట్లేదు. ఓన్లీ ఇన్ఫ్రాలోకి, ఆటోలోకి, పవర్లోకి, ఇలాంటి కేటగిరీస్ పిఎస్యూస్లోకి వీటిలోకి ఇన్ఫ్లోస్ అయితే ఎక్కువగా వస్తున్నాయి అన్నమాట. అలా ఇన్ఫ్లోస్ ఎక్కువగా వస్తున్న కేటగిరీస్ మాత్రమే కాకుండా అసలు ఇప్పుడు కూడా ఇగ్నోర్ చేసిన థీమ్స్ ఏవైతే మనకి బ్యాంకింగ్, ప్రైవేట్ బ్యాంక్స్ ఎస్పెషల్లీ చాలామంది ఇన్వెస్టర్స్ ఇగ్నోర్ చేస్తున్నారు ఇప్పటివరకు. అందుకని మనకి మంచి వాల్యుయేషన్లో కూడా ట్రేడ్ అవుతున్నాయి. ఆర్ ఫార్మా అగైన్ 2015 తర్వాత ఓన్లీ కోవిడ్ టైంలో ఏదైతే ర్యాలీ జరిగిందో ఆ ర్యాలీ మాత్రమే ఒక 1.5 year జరిగింది. దాని తర్వాత మళ్ళీ అగైన్ ఫార్మా ఫండ్స్ అన్ని ఆర్ ఫార్మా స్టాక్సే పెద్దగా పర్ఫార్మెన్స్ లేదు. అగైన్ అలాంటి థీమ్ ఇన్వెస్టర్లు ఇగ్నోర్ చేస్తుంది. ఆర్ కన్సంప్షన్ ఆర్ ఈవెన్ ఐటీ కూడా ఫర్ దట్ మ్యాటర్. రీసెంట్గా లాస్ట్ 1.5 monthకి ఐటీలో మనకి మంచి బజ్ కనబడుతుంది. కానీ స్టిల్ ఒక 2 years బ్యాక్ ఐటీలో ఏదైతే కరెక్షన్ వచ్చిందో దాని తర్వాత మళ్ళీ ఐటీలోకి ఆ ఇన్ఫ్లోస్ అయితే రావట్లేదు. 2021, 2022 ఆ పీరియడ్లోకి ఐటీలోకి ఏదైతే ఇన్ఫ్లోస్ వచ్చి ఇప్పుడైతే ఐటీలోకి అలాంటి ఇన్ఫ్లోస్ రావట్లేదు. ఇలా మనకి ఇన్వెస్టర్స్ యొక్క పెసిమిజం ఎక్కడైతే ఉన్నదో, ఇన్వెస్టర్స్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు, అలాంటి థీమ్స్లో మనం ఇన్వెస్ట్ చేసాం అనుకోండి వీల్ మేక్ మనీ. అలా కాకుండా ఓన్లీ పాస్ట్ పర్ఫార్మెన్స్ ఆధారంగా ఎక్కడైతే ఇన్ఫ్లోస్ ఎక్కువ వస్తున్నాయి, ఎక్కడైతే అందరూ ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్ చేస్తాం నేను కూడా ఇన్వెస్ట్ చేసేద్దాం అని చెప్పి మనం హర్డ్ మెంటాలిటీతో ఇన్వెస్ట్ చేస్తాం, అక్కడ మనం డబ్బులు అయితే క్లియర్లీ కోల్పోతాం. క్లియర్లీ నాకు ఏదైతే ఈ రిస్క్ కనబడుతుందో మన వాళ్ళందరికీ కూడా అలర్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనిపించి ఈ డేటా మొత్తం టీమ్ ఎఫర్ట్ పెట్టి గ్యాదర్ చేసి మీ ముందు అయితే ప్రెజెంట్ చేస్తాం. ఈ బబుల్ బర్స్ట్ అవ్వకముందే ఒకవేళ మీరు ఆల్రెడీ బాగా పర్ఫామ్ చేశారనుకోండి అలాంటి కేటగిరీలో ఇన్వెస్ట్ చేసినట్టయితే ప్రాఫిట్ బుక్ చేసుకోవడంలో తప్పులేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఎక్కడైతే అందరూ ఇగ్నోర్ చేస్తున్నారో అలాంటి థీమ్స్లోకి మూవ్ అవడంలో తప్పులేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ అన్ని థీమ్స్ ఒకేసారి పడాలని రూల్ లేదు. కొన్నిసార్లు కొన్ని థీమ్స్ పడతాయి, కొన్నిసార్లు కొన్ని థీమ్స్ పెరుగుతాయి. కరెంట్లీ చూసినట్టయితే మనకి ఇందాక మాట్లాడాను కదా ఫార్మా, బ్యాంకింగ్, ఐటీ, కన్సంప్షన్ ఇవన్నీ కూడా పెద్దగా ర్యాలీలో పార్టిసిపేట్ చేయలేదు కాబట్టి అక్కడ పెద్దగా లాస్ట్ 3-4 yearsగా మీకు రిటర్న్ కనబడుతుంది. వేరే ర్యాలీ
ర్యాలీలో పార్టిసిపేట్ చేసిన కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ మేజర్ యూఫోరియా అయితే క్లియర్లీ కనబడుతుంది. ఓన్లీ ఆపర్చునిటీ ఉన్నప్పుడు మాత్రమే కాదు, ఈవెన్ రిస్క్ కనబడుతున్నప్పుడు కూడా మన వాళ్ళకి చెప్పాలని చెప్పి ఇది ఏదైతే ఎఫర్ట్ మన టీం పెట్టిందో అది మీకు హెల్ప్ఫుల్ అయ్యి ఇప్పటివరకు వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో కూడా చాలామంది తెలుసో తెలియక ఇలాంటి కేటగిరీలో ఇన్వెస్ట్ అయితే చేస్తున్నారు. సో వాళ్ళకి తప్పకుండా మీ వాట్సాప్ గ్రూపుల్లో అవ్వచ్చు, లేకపోతే మీ స్టేటస్ ద్వారా అవ్వచ్చు, ఆర్ వేరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అవ్వచ్చు, తప్పకుండా షేర్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ అలాగే నేను ఇన్వెస్టర్ సైకాలజీ హర్డ్ మెంటాలిటీ అని చెప్పి మాట్లాడాను కదా, ఈ ఇన్వెస్టర్ సైకాలజీ రిలేటెడ్గా అంటే సైకలాజికల్ మనం ఎలాంటి మిస్టేక్స్ చేస్తాం అండ్ ఆ ఇన్వెస్టర్ సైకాలజీని మనం అర్థం చేసుకుని ఎలా అడ్వాంటేజ్ తీసుకోవచ్చు అని ఇన్వెస్టర్ సైకాలజీ రిలేటెడ్ ఒక సిరీస్ని మన ఛానల్లో రిలీజ్ చేస్తాం. ఒకవేళ చూడనట్టయితే చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ సిరీస్ అది. ఇక్కడ ఎండ్ కార్డులో అయితే ఉంచుతాను. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.